కరపత్రాలు. ఎందుకు వచ్చినాయి ఈ కరపత్రాలు? ఒక్కసారి ఆలోచన చేసుకో. కరపత్రాల్లో ఏమైనా నిజం ఉందా, అబద్ధం ఉందా? అకల్ మందుకు ఇషారా కాఫీలే. ఈ కరపత్రాల్లో రాసింది ఏమిటి? సిఏఏలో, సిఏ అంటే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది మన భారతదేశ ముస్లింస్ కాదు. పాకిస్తాన్ వేరే దేశం అయినప్పుడు, భారతదేశం నుంచి విడిపోయినప్పుడు అది ఇస్లామిక్ దేశం అయింది. ఇస్లామిక్ దేశం అయినప్పుడు చాలా మంది హిందూస్, పాకిస్తాన్లో 21% హిందూస్ ఉంటాయి. బంగ్లాదేశ్, ఇప్పుడున్న బంగ్లాదేశ్లో 30% హిందూస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా మంది మన బార్డర్కి వచ్చారు. ఇక్కడి నుంచి ముస్లిమ్స్ ఇండియా నుంచి పాకిస్తాన్ పోతారు. అక్కడ కమ్యూనల్ రైట్స్ అయినాయి బార్డర్స్. చాలా మంది చనిపోయినారు, హిందువులు, ముస్లింలు. చనిపోయినప్పుడు మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు మాట ఇచ్చారు హిందువులందరికీ, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్నారు, మీరు అక్కడే ఉండండి, మీరు ఇప్పుడు భారతదేశానికి రానవసరం లేదు. మీకు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే, పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం అవుతా ఉంది కాబట్టి మీరు హిందువులుగా ఉండి మీకు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే మీరు ఈ దేశానికి వచ్చేదానికి మీకు పౌరసత్వం ఇస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు మాట ఇచ్చిన దాని ప్రకారమే ఈరోజు వాళ్ళకి హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేదానికి సిఏఏ అనేది. ఒకవేళ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పాకిస్తాన్లో హిందువులు? 21% ఉన్న హిందువులు 1.7% మాత్రమే ఉన్నారు. ఏమైనా ఈ హిందువులంతా భారతదేశం కన్నా వచ్చిండాలి, లేకపోతే వేరే దేశాల కన్నా పోయిండాలి, లేకపోతే కన్వర్షన్ అన్నా అయిండాలి. బంగ్లాదేశ్లో కూడా బంగ్లాదేశ్లో 30% ఉండేవాళ్ళు 7% మాత్రమే హిందువులు ఉన్నారు. ఈ 7% 1.7% ఆఫ్ఘనిస్తాన్లో కూడా 8 లక్షల మంది హిందూ కుటుంబాలు ఉండేవి. హిందూ అంటే హిందూ ఒకటే కాదు, హిందూ, క్రిస్టియన్, ముస్లిం కాదు, సిక్, జైన్, తర్వాత పార్సీ, వీళ్ళందరూ కలిసి వీళ్ళు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కేవలం 100 కుటుంబాలు ఉన్నాయి హిందువులు, మిగతా వాళ్ళు ఎవరు లేరా? సో వీళ్లకు భారతదేశ పౌరసత్వం ఇచ్చేదానికి హిందువులు ఈ కులాలందరూ అయితే ఇస్తామని చెప్పారు. ఒకవేళ ముస్లిం పాకిస్తాన్ నుంచి భారతదేశానికి రావాలంటే అప్లికేషన్ పెట్టుకొని రావాలి. ఎందుకంటే అది ఇస్లామిక్ దేశం. ఇస్లామిక్ దేశంలో మైనారిటీస్ అంటే మన మైనారిటీస్ ఆడ మెజారిటీ. మనకున్న మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ ఇక్కడ మైనారిటీ, పాకిస్తాన్లో మెజారిటీ. ఆ ఇస్లామిక్ దేశంలో ముస్లిమ్స్ హింసించారు కాబట్టి వారు భారతదేశ పౌరసత్వం కావాలంటే అప్లికేషన్ పెట్టుకుని రావాలి. ఇది చట్టం. సిఐఏ అంటే ఇదే. ఇది భారతదేశంలో నివసిస్తున్న మైనారిటీస్ సంబంధం లేదు. పాకిస్తాన్లో వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ పెట్టేదానికి మాత్రమే. ఎవరికైనా డౌట్ ఉందా? 2 ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ సర్టిఫికేట్. ఏమిటిది ఎన్ఆర్సి? అస్సాం రాష్ట్రంలో మనకు బార్డర్ ఉంటుంది. ఒక పక్క బంగ్లాదేశ్ ఉంటుంది, ఒక పక్క కొంచెం పాకిస్తాన్ ఉంటుంది, ఒక పక్క బర్మా ఉంటుంది. అక్కడ నివసించే వాళ్ళకంటే ఎక్కువ మంది, ఆ రాష్ట్రంలో నివసించే వాళ్ళకంటే ఎక్కువ మంది బయట నుంచి వచ్చి, బంగ్లాదేశ్ కానీ, బర్మా నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి వచ్చి వారి ఉద్యోగ అవకాశాలు, వారికి ఉన్న స్కూల్స్లో ఉన్న సీట్స్ అన్ని తీసేసుకుంటారు. సో అస్సాంలో ఉన్న పౌరులందరూ కూడా ఏం చెప్పారంటే, మా రాష్ట్రంలో ఇది మా రాష్ట్రం, మేమున్నాం, బయట వచ్చి మావన్నీ తీసేసుకుంటున్నారు, మీరు మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, కట్ ఆఫ్ ఇయర్ ఇవ్వండి. ఒక సంవత్సరం 74, 29 ఏదో ఒక కట్ ఆఫ్ ఇయర్ తర్వాత వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళకంటే మాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి అనేది చెప్పడం జరిగింది. ఇది ఎన్ఆర్సి. ఇక్కడ ఉండే ముస్లిమ్స్ ఏం సంబంధం లేదు. మన భారతదేశంలో ఉండే ముస్లిం, మనకు ఆధార్ కార్డు ఉందా?
ఆధార్ కార్డు మాదిరిగా ఇంకొక కార్డు ఇస్తారంటే పౌరసత్వం మీకు ఉంది అని చెప్పాను. ఆధార్ కార్డు పౌరసత్వం కోసం చేసింది. అందుకని ఎన్ఆర్సీ కూడా భారతదేశంలో ఉండే ముస్లింస్కు ఎటువంటి సంబంధం లేదు. 4% రిజర్వేషన్ ఎట్లేస్తారు అన్న చంద్రబాబు నాయుడు నేను మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది సుప్రీంకోర్టులో ఉంది 4% రిజర్వేషన్. ఇది ఆ రోజు కూడా మైనారిటీస్ ఇచ్చింది. మీరు మైనారిటీస్ అని కాదు, మైనారిటీస్ లో మీకు వెనకబాటుతనం ఉందని ఆ రిజర్వేషన్ 4% ఇచ్చింది. ఎట్లా బీసీకి ఇచ్చారో అదే విధంగా మైనారిటీస్ లో వెనకబాటుతనం ఉందని ఇచ్చారు. అది సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్ పెట్టి నేను వాటిని టోకన్గా చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న అక్కడ చెప్పారు. ఇక వేరే దగ్గర కూడా చెప్పారు, కమలపల్లిలో చెప్పారు, మొన్న పూడూరులో కూడా చెప్పారు. సో మీకు ఇబ్బందులు ఉన్నాయి. क्या तकलीफ है बीजेपी से आपको? मेरे को तो समझ में नहीं आया. वाजपेयी थे, मोदी थे, ये लोग पूरे कुछ ने क्या 10 साल से है ना मोदी, इस तकलीफ है क्या? कलकत्ते से भगा दिए क्या पर? नहीं तो वाइल्ड से भगा दिए, नहीं तो पीले से भगा दिए, भारत देश से भगा दिए. मोदी का निनादन क्या है? सबके साथ सबके विकास. सबके साथ सबके विकास बोले तो 14-15% है मुस्लिम्स जो है उनको ఆర్థికంగా వాళ్ళకు బలపడటం చేయగలనా ఎట్లా భారతదేశం పైకి పోతుంది? భారతదేశం మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు 2014లో 10వ స్థానంలో ఉంది. నేను మీటింగ్లో కూడా చెప్పాను.